హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫిట్‌నెస్ అండ్ వ్లాగ్స్ ఛానల్. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ 2 సెట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. వి వార్మప్స్‌తో సహా 2 సెట్స్ కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ సెట్, థర్డ్ సెట్. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి యాజ్ యూజువల్ జంపింగ్ జాక్స్. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 35. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బట్ కేక్. జస్ట్ ఒక 10 ఆర్ 15 సెకండ్స్ మీ ఓపికను బట్టి, ఎంత మీకు ఎక్కువ ఎనర్జీగా ఉంటే 10 సెకండ్స్ సరిపోతుంది, లేదంటే ఒక 20 to 30 సెకండ్స్ అలా రెస్ట్ తీసుకోండి. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి హై ప్లాంక్ టు ఎల్బో ప్లాంక్. మనకి వీడియో సరిగా కనిపించండి, 4 సెర్చ్ చేస్తున్నాను. 4 వర్కౌట్స్ కనిపించవు కదా. ఇలా హై ప్లాంక్ నుంచి వెళ్ళి ఎల్బో ప్లాంక్లోకి షిఫ్ట్ అవ్వడం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. షోల్డర్, బ్యాక్, ఫుల్ బాడీ పైన వెయిట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ వర్కౌట్. స్టాండింగ్ టో టచ్, మన పాదాన్ని టచ్ చేయాలి. జంపింగ్ చేస్తూ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, కాకపోతే నేను ఆల్రెడీ 2 సెట్స్ చేశాను కదా, నాకు ఇంకా ఆయాసం వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ వచ్చేసి డంబుల్స్. ఈ వర్కౌట్ వచ్చేసి ఎక్కువగా చేస్తున్నాను, ఎందుకంటే నాకు హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర చాలా ఉండేది ఫ్యాట్. చాలా తగ్గింది. నాకు డ్రెస్సెస్ వేసుకున్న, ఈ డ్రెస్ ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ చాలా టైట్గా ఉండేది పొట్ట దగ్గర, షోల్డర్ దగ్గర. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అస్సలు అవ్వట్లేదు, 10. ఓకే, 5 ఫ్లోర్ వర్క్ స్టాండింగ్ వర్కౌట్ కంప్లీట్స్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ వర్కౌట్స్ 5. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి కోబ్రా టు మౌంటైన్.
1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎయిట్ చేయగలిగాను. చాలా పెయిన్ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాబ్స్ సర్కిల్. 2 లెగ్స్ కూడా పైనకి పెట్టి మనం సర్కిల్గా చేయడము. క్లాక్ అండ్ యాంటీ క్లాక్. హ్యాండ్స్ ఎలా సపోర్ట్గా పెట్టుకోవాలి. అసలు ఎంత సతాయిస్తున్నాడో. పిల్లలు ఇంట్లో ఉండగా వాళ్ళ ముందు వర్కౌట్స్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఇలా సర్కిల్గా చేయాలి 2 సైడ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. యాక్చువల్లీ 10 వరకే చేయాలనుకున్నాను, కానీ అవ్వట్లేదు. 8 వరకే ఫినిష్ చేశాను. గమ్ కావాలని సతాయిస్తున్నాడు. వీడియో చేస్తున్నాను అంటే కూడా వినట్లేదు, చెవు పట్టుకుంటున్నాడు. అసలు వర్క్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే అసలు ఏమీ చేయాలనిపించదు. నాకు అసలు కంఫర్టబుల్గా అస్సలు లేదు పాపం వాడు ఏడుస్తుంటే. గమ్ కావాలి అంటున్నాడు. వేరే వస్తువు అయితే ఇవ్వచ్చు, గమ్తో అయితే కష్టం కదా. నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను, వాడు ఏదో చేస్తూ ఉంటాడు. అందుకని నేను ఇవ్వట్లేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాను, వినట్లేదు. అయినా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు ఏడుస్తుంటే చాలా డిస్టర్బ్ అవుతున్నాను. పైన కనిపించట్లేదు కానీ ఏదో వాళ్ళు ఏడుస్తుంటే మనం ఏ పని చేయలేము అసలు. నెక్స్ట్ వచ్చేసి సిటప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ అంట మా బాబు అంటున్నాడు. రిలాక్స్ మమ్మీ అంట. నెక్స్ట్ వచ్చేసి స్టార్ క్రంచెస్. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. both side 10, 10. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఫైనల్ వర్కౌట్, 10th వర్కౌట్, రష్యన్ ట్విస్ట్. మనకి సైడ్ ఫ్యాట్, బెల్లీ, లెగ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఫైనల్గా 10 వర్కౌట్స్ అయితే ఫినిష్ చేసాము. లాస్ట్లీ ప్లాంక్ వచ్చేసి నేను 40 సెకండ్స్ ఉండగలిగాను. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఎగ్జాక్ట్లీగా 40 సెకండ్స్ అయితే ఉన్నాను. 11కి స్టార్ట్ అయింది, 11:40 వరకు ఫినిష్ అయిపోయింది ప్లాంక్. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ స్ట్రెచెస్. నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరక నేను చేయట్లేదు. రెగ్యులర్గా అయితే వర్కౌట్స్ అయితే ఫినిష్ చేస్తున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వీడియోస్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం వర్కౌట్స్ చేసి స్ట్రెచెస్ చేయకపోతే నెక్స్ట్ డే మళ్ళీ వర్కౌట్స్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఎవరైనా సరే వర్కౌట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా స్ట్రెచెస్ మాత్రం తప్పకుండా చేయాలి. అసలు మర్చిపోవట్లేదు, గమ్ బాటిల్ కావాలనేసి ఏడుస్తూనే ఉన్నాడు. వాడు ఏడుస్తుంటే నాకు ఎటూ మనసున పట్టట్లేదు అసలు. ఇంట్లో చిన్నవాళ్ళు అసలు ఎవరి మాట వినరంటారు కదా. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.